హాయ్ ఎవరివన్ ఎనిమల్ లవర్స్ అందరికీ నమస్తే. విషయం ఏమిటంటే, ఒక వ్యూవర్ డాగ్స్ చాలా బలహీనంగా ఉన్నాయి, వాటిని నువ్వు సరిగా చూసుకోవడం లేదు, వ్యూస్ కోసమే వీడియోలు చేస్తున్నావు అని ఒక కామెంట్ చేశారు. నాకైతే బాధ అనిపించింది. నిజంగా నేను వ్యూస్ కోసం అయితే చేయడం లేదు. వ్యూస్ కోసం చేసినట్లయితే వీటికి ఫుడ్ కానీ రిస్క్ ట్రీట్మెంట్ కానీ నేనెందుకు చేస్తా? ఈ రెండు కూడా నేను హ్యుమానిటీతోనే చేస్తున్నాను. ఇదిగో ఇంట్లో కుక్కలు ఉన్నాయి, వ్యూస్ కోసం అయితే ఇంట్లో ఎందుకు పెట్టుకుంటా? కామెంట్ చేయడం మాత్రం అతి సులువు కానీ దాని వెనుక ఉన్నటువంటి బాధను మాత్రం అర్థం చేసుకోలేదు అతను. ఇదిగో రాత్రి నుండి వర్షం పడుతుంది, చూశారు కదా, రాత్రి నుండి వర్షం పడుతుంది. కుక్కలు సేఫ్ గా ఇంట్లోనే ఉన్నాయి, మేము పండుకునే ఇంట్లోనే కుక్కలు ఉన్నాయి. వీస్ కోసం అయితే రాత్రల్లా ఇంట్లోనే పండుకోబెడతానా చెప్పండి మీరు? ఎప్పుడే కానీ కామెంట్ చేసేటప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఇవి స్ట్రీట్ డాగ్స్, ఇవి ఒక దగ్గర కూడా ఉండవు. అన్నం పెడితే తింటాయి, బయటికి వెళ్తాయి, తిరుగుతాయి, అన్నీ చేస్తాయి. బ్రీడ్ అయితే వాటికి ఒక దగ్గర ఫుడ్ పెడితే అక్కడనే ఉంటాయి, బయటికి అక్కడిక్కడ అవి పోలేవు. ఇవి స్ట్రీట్ డాగ్స్, ఎవరు కూడా వీటిని పట్టించుకోరు. అటువంటివి నా ఇంట్లో మకం వేసాయంటే మీరే అర్థం చేసుకోవాలి. ఒకసారి మీ కామెంట్ ను పునః పరిశీలించుకోండి సార్. ఇప్పుడే కానీ కామెంట్ చేయడం ఈజీ, కానీ దాని అర్థాన్ని తెలుసుకోవడం మాత్రం చాలా కష్టతరమైనటువంటిది. ఇదిగో ఇక్కడ ఒక తల్లి కుక్క, దాని పిల్ల, ఇది ఒక పప్పీ డాగ్. ఇంకా 3 బయటికి వెళ్ళాయి. ఇంతకుముందు ఇంట్లోనే ఉన్నాయి కానీ బయటికి వెళ్ళాయి. ఇలా ప్రతిరోజు రాత్రిపూట నా ఇంట్లోనే పెడతాయి. ఎందుకు వండబెట్టుకుంటాయి ఇంతకు? వాటిని బయటికి తరిమేయచ్చు కదా. వీడియో తీసినప్పుడే వాటి దగ్గరికి వెళ్ళి వీడియో తీసి బయటికి పంపించచ్చు వాటిని. కానీ వాటికి ఫుడ్, ట్రీట్మెంట్, వాటి ఆలన పాలన అన్నీ కూడా చూసుకుంటారు. ఇది మామూలు విషయం కాదు. ఒక్క కుక్కకు పెంచుకోవాలంటే చాలా ఇబ్బంది స్ట్రీట్ డాగ్ను. కనీసం మీరు ఒక్క కుక్కకైనా, ఒక్క స్ట్రీట్ డాగ్ అయినా పెంచి పోషించండి, తెలుస్తుంది ప్రాబ్లం అంటే ఏమిటో తెలుస్తుంది. చాలా మంది రాయల్ ఫ్యామిలీస్ గానీ, ఎంప్లాయీస్ గానీ బ్రీడ్ డాగ్స్ ను, విదేశీ కుక్కలను పెంచుకుంటారు. ఈ లోకల్ కుక్కలను అనగా దేశీ కుక్కలను వదిలిపెడతారు. ఎందుకంటే ఇవి బక్కగా ఉంటాయి, అగ్లీగా ఉంటాయి, చూడడానికి కూడా అంత మంచిగా అనిపించవు. అదే బ్రీడ్ డాగ్ అయితే బొద్దుగా ముద్దుగా ఉంటాయి, జూలు ఉంటాయి, ఒక అట్రాక్షన్ అన్నట్లు. వాటికి లక్షల డబ్బులు పెట్టి కొని ఇంటికి తెచ్చుకొని పెంచి పోషించుకుంటారు. మరి సరదాకనో లేకుంటే ప్రేమతో అను ఏదో రకంగా అయితే తెచ్చుకుంటారు. కానీ దేశీ కుక్కలు అంటేనే అసహ్యం. ఎందుకంటే అవి మోరీలలో తిరుగుతాయి, ఆ డస్ట్బిన్ దగ్గర తింటాయి, ఎక్కడ పడితే ఎక్కడ వాటికి ఫుడ్ లేకుంటుంది. కాబట్టి ఏది పడితే అది తింటుంది, బజార్లలోనే పండుకుంటాయి, ఇంకా నానా ఇబ్బందులు పడుతుంటాయి. శుచి శుభ్రత అనేది లేకుంటుంది. అందుకే దేశీ కుక్కలను పెద్దగా పట్టించుకోరు. అటువంటి కుక్కలు, పట్టించుకోని కుక్కలు, పెంట కుప్పలలో ఉండే కుక్కలు కూడా నా ఇంట్లో టైల్స్ మీద పండుకుంటున్నాయి. గుర్తుంచుకోండి సార్, టైల్స్ మీద పండుకుంటున్నాయి. మరి వ్యూస్ కోసం అయితే నేను ఎందుకు వీటిని ఈ విధంగా చేస్తా? నేను 5 years నుంచే ఈ యూట్యూబ్ చేయబట్టి అయినా నాకు పేమెంట్ ఏం రావడం లేదు. నేను పేమెంట్ గురించి కూడా కాదు, ఒక హ్యుమానిటీతో ఈ వీడియో చూసి ఇంకా ఇంతమంది ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇదిగో ఈ పప్పీ డాగ్ మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. ఏమ దగ్గర వండుకప్ప, ఎందుకు వచ్చినాయి ఇక్కడ? పరండి. ఇంకా చూసినా కాళ్ళు వేస్తుంది చూడు, కాళ్ళు మంచం పైన వేస్తుంది. నడు పమ్మ, నడు. ఏమ దగ్గరవా, నడు కడవా, నడు పో. వీడియో తీస్తున్నా పో, నడు. నీ గురించి చెప్ప, నడు. మన వెంబడి వచ్చే బంధువులు కానీ, నీడ కానీ ఒక్కసారి మనల్ని విడిచిపెట్టిపోతుంటాయి. కానీ ఈ కుక్కలు మాత్రం నన్ను విడిచిపెట్టవు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నా దగ్గరనే ఉంటాయి. ఎప్పుడు నన్ను వెతుకుంటూ ఉంటాయి. జరు 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 జర్రా. ఈ డాగ్స్ నేను వెతికితే దొరికిన ప్రేమ కాదు, నన్ను వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రేమ. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చూడు, ఓయ్ లవ్ ఎఫెక్షన్ చూడు ఎట్లా చూపిస్తుంది ఇది. అమ్మా తల్లి, ఇంకా జరు పా, నడు. లేవు, ఏమ దగ్గర అక్కడవా, నడు. ఎక్కడ మళ్ళా పా, నడు నడు పా, నడు 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 పా, నడు 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 పా. ఇదిగో ఇట్లా గోక్కోవడం చేయడం, వీటి వెంట్రుకలు పడడం, ఇవన్నీ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటాను. ఇంట్లో అంతా గజిబిజి ఉంటుంది. ఊడిస్తే
ఇల్లును శుభ్రం చేస్తే చాలా వెంట్రుకలు కనిపిస్తాయి. హ్మ్. మరి వాటిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ మంచిగా పెట్టుకోవాలి. రిస్క్ మాత్రం చాలా ఉంటుంది. ఇది చెప్పడానికి ఈజీగా గానీ, చేయడం మాత్రం చాలా కష్టం. అనుకుంటాం. మన లోపల ఎంత హ్యుమానిటీ ఉంటే వీటిని పెంచుకుంటాము. హ్మ్. చెప్పండి. మరికొంతమంది సరదా కోసం చిన్నపిల్లలు ఆడుకోవడానికి పెంచుకుంటారు. కానీ ఈ స్ట్రీట్ డాగ్స్‌ని గానీ, బ్రీడ్ డాగ్స్‌ని గానీ ఎప్పుడు గూడా ఆ విధంగా పెంచుకోవద్దనేది నా యొక్క రిక్వెస్టు. మన ఇంట్లో అందరికీ ఇష్టం ఉంటేనే డాగ్స్‌ని పెంచుకోవాలి. డాగ్సే గాదు, ఏ జంతువునైనా సరే, ఏ మూగ జంతువునైనా సరే అందరికీ ఇష్టం ఉంటేనే పెంచుకోవాలి. మన ఇంట్లో కొందరికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనకు ఒక్కరికి పెంచుకున్నామనుకోండి, మనం బయటికెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు వాటిని తరిమేస్తారు. చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం. మరికొంతమందేమో ఈ డాగ్స్‌ను పెంచుకోవడం కంటే గొర్రెల్ని, మేకల్ని, పశువులు పెంచుకుంటే ఆదాయం వస్తది గదా! ఈ పనికిమాలిన వాటితోటి ఏం లాభం అని గూడా అంటున్నారు. నా ముందే కుక్కల్ని పెంచుకొని కుక్కల రాజుగా తయారవుతున్నాడు. చదువుకొని వేస్టు. వేస్ట్ గాడు. కొంతమంది అయితే ఇంక చెప్పొద్దు. మొహం మీదనే కుక్కలు రాత్రిపూట చాలా మొరుగుతున్నాయి, ఏడుస్తున్నాయి. వీటి వల్ల మాకు నిద్ర రావడం లేదు. డిస్టర్బ్ అవుతుంది అనేది గగ్గోలు పెట్టడం జరుగుతుంది. మా ఇంటి పక్కల వాళ్ళు నాకు శత్రువులుగా కూడా మారారు. వాళ్ళు తిట్టిన తిట్లను కూడా నేను భరిస్తున్నాను. ఎందుకంటే వీటిని ప్రేమిస్తున్నాను కాబట్టి. హ్యుమానిటీతో ప్రేమిస్తున్నాను కాబట్టి వాటిని ఏమీ అనకూడదనే ఉద్దేశ్యంతోటి వాళ్ళు అనే తిట్లను మొహం మీద అనే తిట్లను కూడా నేను భరిస్తున్నాను. ఇది గమనించుకోవాలి వ్యూవర్స్ మీరందరూ గూడా. ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు కామెంట్ చేస్తారు. నిజంగా మీరు 1, 2 కుక్కలు పెంచుకోండి తెలుస్తుంది. మీకు ఎలా ఇబ్బంది అవుతుందో చూడండి ఇంతకు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళే మనల్ని హేట్ చేస్తుంటారు. తిరస్కరిస్తుంటారు. చాలా సార్లు మంచిగా ఉన్న వాళ్ళే శత్రువులు కూడా తయారవుతుంటారు. ఇది పరిస్థితి. కామెంట్ చేయడం ఈజీ గానీ, ఆ కామెంట్ వెనుక ఉన్నటువంటి బాధను అర్థం చేసుకోవాలన్నది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. మీకు నచ్చితేనే నా ఛానల్‌కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.